వేదిక ఉన్న మా డైరెక్టర్ రాజతాళుడి గారికి, అలాగే తమ్ముడు వెంకట్కి, అండ్ అలాగే ఈ చిత్రంలో చాలా మంది నటీనటులు వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ ఇది వెంకట్ ప్రజెంట్స్. అండ్ ఇందాక చూసాం వెంకట్ ఫస్ట్ పరిచయం మాది అన్నపూర్ణ స్టూడియోలో సీతారామ కళ్యాణం చూద్దాం రారండి. ఆ సినిమా అప్పుడు ఎవరో బాంబే నుంచి వచ్చాడు కుర్రోడు అంటే నార్త్ ఇండియన్ ఏమో అనుకున్నా. సార్ నా పేరు వెంకట్ అండి, నేను తెలుగు అబ్బాయి అన్నాడు. ఓ మరి ఏంటో మా డైరెక్టర్ అలా అన్నాడు, అట్లా చేస్తాను, నేను బాంబేలో ఉంటాను, సో అందుకోసం రావడం జరిగింది అని. కానీ అప్పుడు తను ఆ సినిమా చేయటం పెద్ద హిట్ అవటం, ఆ తర్వాత తన జర్నీ ఆల్మోస్ట్ 25 years అయిపోయిందా. తను ప్రొడ్యూసర్ గా ఒక సినిమా నేను కూడా యాక్ట్ చేస్తున్నాను, కొంచెం కొత్తగా ఆ టైటిల్. దాంట్లో ఎనర్జీ అన్న నేను వెంకట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆల్మోస్ట్ తను అటు తమిళ్, అటు హిందీ అండ్ తెలుగు, అండ్ మళ్ళీ ఇప్పుడు హరుడు ఈ చిత్రం ద్వారా తను మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సో మంచి యాక్షన్ తోటి. అండ్ రాజతాళుడి గారు గతంలో మన పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. ఆయన నా గురు, ఆయనలో ఉన్న ఒక 10% పేరు వస్తే చాలు నాకు అని ఈ హరుడు సినిమా మొదలుపెట్టి తను పూర్తి చేసి రేపు May 8వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నాడు. రాజతాళుడికి, వెంకట్కి ఆల్ ది బెస్ట్, అండ్ అలాగే ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అలీ గారు. ఎస్, సో నెక్స్ట్ టీమ్ లో వేదిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, హాయ్, అందరికి నమస్కారం. నేను మీ వేదిక. సో చాలా చాలా థ్యాంక్ యూ టుడే టు కమ్ హియర్ ఇన్ అవర్ ట్రైలర్ launch, and as you see the movie is full action packed, full fun packed, and everything is there. So guys, see you soon in cinema around 8th May. And yeah, I want to thank our director garu, Rajataluri, Venkat garu, for giving me this opportunity. So this was my first Telugu film when I was here. So teaser tarvata, song tarvata, I got more Telugu projects. So yeah, again thank you so much Rajataluri garu. And yeah, see you soon. Come to theaters on 8th May. Thank you. థ్యాంక్ యూ వేదిక, థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు రవీందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అండి, నా పేరు రవీందర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ రాజతాళుడి అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్స్ ప్రవీణ్ గారికి, లక్ష్మణ్ రావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాసు అన్న, భిక్షు అన్న, కౌశిక్, జగన్ ఇంకా ఉన్నారు, వీళ్ళు రాలేదు, అక్కడ బయట ఇక్కడ వర్క్ చూస్తున్నట్టున్నారు. వీళ్ళందరూ మా అందరికి చాలా సపోర్ట్ చేసి సినిమా బాగా వచ్చేలాగా చేశారు. అండ్ మై టీమ్ వేదిక, ఆదిత్య, చాందిని, షాని అన్న, మేమంతా బాగా చేసాము. అండ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దాన్ని అనుకుంటా మమ్మల్ని బాగా కష్టపెట్టి సినిమా బాగా వచ్చేలాగా చేసి అంత ఈ రోజు ఇక్కడ ఈవెంట్ వరకు కూడా చాలా చాలా బాగా చేశాడు. నాకు ఇష్టమైన 4 డైరెక్టర్లు, సందీప్ రెడ్డి వంగ గారు, హనురావు పుడి గారు, అండ్ వేణుడుగుల గారు. అంత రేంజ్ కి నువ్వు కూడా రావాలి, మా అందరికి ఇంకా ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈయన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అయితే షిప్ ఆఫ్ ద క్యాప్టెన్ ఈయన. సో ఈయన అన్ని చెప్తుంటే ఈయన బరువులన్నీ మోసి ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో సినిమా మీరు అందరూ చూడాలి, ఆదరించాలి. May 8th వస్తున్నాము. సో ఇందాక ఒక అన్న అడిగారు ఈ సినిమాలో ఏ మెసేజ్ ఉందని. ఈ సినిమాలో ఏ మెసేజ్ లేదు, చాలా ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. అందరూ వచ్చి బాగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసి ఒక 2.5 hours కడుపుబ్బా నవ్వుకుని ఒక మంచి సినిమా చూసామని ఒక ఫీల్ ఉంటుంది. సో అందరూ రండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవీందర్ గారు. లత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అండ్ నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజతాళుడి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెంకట్ సార్ ఇలా పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళతో యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హాలీ సార్ వాళ్ళతో అంతా యాక్ట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చెప్పుకోలేను. ఇంకా May 8th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ దయచేసి చూడండి. లైక్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే టీమ్ లో నుంచి ధనలక్ష్మి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఎస్ ఇప్పుడు షాని గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో సినిమాలుగా వినయంగా మనం చూసాం. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీకి ధన్యవాదాలండి. సో ఈ సినిమాలో హరుడులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కి, వెంకటన్నకి స్పెషల్ థ్యాంక్స్. నేను దేవదాస్ సినిమా చూస్తుంటే సెట్ కి నేను ఒకసారి దేవదాస్ షూట్ లో నేను అన్నను కలిశాను. బట్ అప్పుడు నన్ను గుర్తుపట్టలేదు. నేను కలిసినప్పుడు కూడా అన్నాను, అప్పుడు కలర్ ఇప్పుడు కలర్ నాకు చేంజ్ అయిందన్న, మీరు గుర్తుపట్టలేదు అన్నాను. బట్ అన్న ఆ రోజు ఎలా ఉన్నాడో దేవదాస్ టైంలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏ సోప్ వాడుతుండో తెలియట్లేదు. నేను కూడా అది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. కాదు, దేవదాస్ కడ కలిశానన్న వైవేష్ చౌదరితో పాటు. సో సీతారామ కళ్యాణం ఇప్పుడు మేము చూసామన్న సినిమా, బట్ వైవేష్ చౌదరి గారితో మిమ్మల్ని కలిసాను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇక్కడ నాతో పాటు రవీందర్ అండ్ కో టీమ్ అందరం కలిసి యాక్ట్ చేసాం, వేదిక అండ్ చాందిని. సో డైరెక్టర్ గారు మాకు ఇచ్చిన ఒక రోల్ సినిమాలో ఇంపాక్ట్ అయిన రోల్ ఉంది. డెఫినెట్లీ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఫస్ట్ టైం నేను వెంకటన్నతో యాక్ట్ చేశాను. చెప్పాను కదా, పోలీస్ ఆఫీసర్ గా జరిగిన సీక్వెన్స్ లో చాలా అద్భుతం. తన ఎక్స్పీరియన్స్ మాకు చాలా గెయిన్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జన్న గారికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంది, మాది మాస్ సాంగ్. అది రెండు సాంగ్లు, ఒకటి మాంటేజ్ అండ్ ఒకటి డాన్స్ బేస్డ్ సాంగ్ ఉంది. మాకు 2 సాంగ్స్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సో వాళ్ళు అంటే మాస్ ఎప్పుడు సినిమా థియేటర్ లో కానీ అక్కడ టెంపుల్స్ లో కానీ ఆ సాంగ్ వేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన విజిటర్స్ అండ్ గెస్ట్ల అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ వాచ్ మీ ఐతన్ థియేటర్స్, డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో. యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం ఇది, ఎంటర్టైనర్ కూడా ఉంది. చూసారు అలిగారు ఎండ్ టైటిల్ లో ఏమిచ్చాడో, సేమ్ అలాంటి చాలా పంచులు ఉన్నాయి సినిమాలో. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ షాని గారు. ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ కల్కి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కల్కి. ఈ ఫస్ట్ గా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజన్నకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వెంకటన్నతో కలిసి వర్క్ చేయడం అది ఒక ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. కల్కి గారు ఇంత షార్ట్ స్పీచ్. ఎస్, శివరాజ్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, కపిల్ డాన్స్ మాస్టర్ ఇక్కడ జాయినర్ కపిల్ గారు. ఓకే, కపిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, హాయ్, నమస్తే. నేను మీ కపిల్ మాస్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. డే 1 మూవీ ఓపెనింగ్ రోజు నాకు మాట ఇచ్చాడు, మాస్టర్ మనం చేద్దాం అన్నాడు. సో అది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా, బట్ ఆ మాట నిలబెట్టుకున్నాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సో మచ్ సార్. ఇట్స్ వెరీ హంబుల్ పర్సన్ అండ్ చాలా సెన్సిటివ్ పర్సన్ రియలీ సార్. ఈ ఇయర్ మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవీ ఇప్పుడు మన ఫ్రెండ్ మనవారు అన్నారు కదా, సందీప్ రెడ్డి వంగ, ఆ రేంజ్ లో ఉండాలి సార్ మీరు. సో ఆ లైన్ మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ సార్ సినిమాలలో నేను డాన్సర్ గా పనిచేశాను సార్. అండ్ వెంకట్ సార్ కూడా నేను ఒకసారి అడిగాను, సార్ ఇలా పనిచేసాము, మీరు గుర్తుందో లేదంటే, అయ్యో తెలియదు, ఎందుకు తెలియదు, మీరు లాంగ్ హెయిర్ ఉండేది అప్పట్లో అని వెంకట్ సార్ రిమైండ్ చేశాను. బట్ వెంకట్ సార్ సినిమాకి కొరియోగ్రఫీ చేస్తానని అది అనుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మంచి సాంగ్స్, ఒక ఐటమ్ నంబర్ సాంగ్ అండ్ హైదరాబాద్ లాంగ్వేజ్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ ఇస్ అమేజింగ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ May 8th చూడండి తప్పకుండా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఎస్, ఒక స్పెషల్ సాంగ్ లో సలోని గారు కూడా మనకి కనిపించబోతున్నారు అనమాట. ఆల్రెడీ మర్యాద రామన్న సినిమాలో మనకి హీరోయిన్ కనిపించిన ఆవిడ చాలా రోజుల తర్వాత రాజ్ గారు ఆవిడని తీసుకొచ్చి ఒక స్పెషల్ సాంగ్ లో మనకి చూపించబోతున్నారు. మరి అలాగే డిఓపి ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అండి. డైరెక్టర్ రాజ్ తల్లూరు గారు సూపర్ డైరెక్టర్ అండి. విజువల్స్ అయితే ఎరగొట్టేశారు మూవీకి. సాంగ్స్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. ఫైట్స్ అంటే చాలా బాగా
మన శివరాజ్ మాస్టర్ గారు బాగా కంపోజ్ చేశారు. ఈ మూవీలో వెంకట్ గారు డిఫరెంట్ లుక్ కనబడుతుందండి. బాడీ లాంగ్వేజ్ కానీ ఫైట్స్ ఎరగొడిశారు వెంకట్ గారు. చూడండి స్క్రీన్ మీద. థ్యాంక్ యూ ఆనంద్ గారు. అలాగే ఫైట్ మాస్టర్ శివరాజ్ గారు వచ్చారా అండి? బయటకు వెళ్ళారా? మల్లికార్జున గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తాను. హలో, నా పేరు మల్లికార్జున రెడ్డి అండి. అయితే షూటింగ్ రోజు ఫస్ట్ రాజన్న ఏం చెప్పిండంటే, అన్నా నువ్వు కంపల్సరీ హీరోతో పాటు ఎక్కడ కనపడతావు అక్కడ కనపడతావు, ఏసీపీ గారు అయితే నువ్వు సార్ వాళ్ళ పక్కన కానిస్టేబుల్ గా అని చెప్పని అన్నాడు. సేమ్ అదే విధంగా ఈ షూటింగ్ అంతా 35 days జరిగి 35 అంటే నేను 35 నుంచి 38 days దాకా షూటింగ్ చేశాను నేను. అయితే కాలేజీకి పోతున్నట్టుంది. ఎందుకంటే నలుగురు కాలేజీ పోరగాల మధ్యలో ఇద్దరు అమ్మాయిలు, కాలేజీలో జరిగే అల్లర్లు గొడవలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా నాకు షూటింగ్ మొత్తం ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ వాతావరణం అంటే శివ సినిమా చూస్తున్నట్టు, శివలో ఎట్లా కాలేజీ వాతావరణంలో గొడవలు కొట్లాట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ సినిమా అంతకంటే అద్భుతమైన రీతిలో ఉంటుంది. మే ఎత్తున అందరూ చూసి దాన్ని అద్భుతంగా విజయాన్ని సాధించేటట్టు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అద్భుతమైన డ్యూయట్ అండి, సాంగ్స్ చాలా బాగున్నాయి. హలో, అందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ అమ్మ నాన్న, ఈ స్టేజ్లో ఉన్నంటే మీరే కారణం. అండ్ ఈ సినిమా వచ్చేసరికి షాని అన్న యాక్చువల్లీ నాకు ఈ మన రాజ్ తల్లూరి గారిని ఇంట్రడ్యూస్ చేసింది. థ్యాంక్ యూ అన్న. అలాగే రాజ్ తల్లూరి గారు ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన చాలా క్లియర్గా ఉండే ఇది స్క్రిప్ట్ మీద నాకు ఇలా కావాలి సాంగ్స్ అని బట్టి కూర్చున్నారు. అంతే సేమ్ అవుట్పుట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో అలాగే అండ్ వెంకటన్న, మీరు నాకు ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ మెలోడీ సాంగ్ అది ఇప్పటికీ నేను రిమైండ్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మీరు. అండ్ థ్యాంక్ యూ అందరికీ, నాకు సపోర్ట్ చేసిన టీమ్కి అండ్ అలాగే నా ఫ్రెండ్స్కి అండ్ నాతో వర్క్ చేసిన మా లిరిక్ రైటర్స్కి, భానుప్రకాష్ గారికి అండ్ రంజిత్ గారికి, విరంచిపుట్ల తనకి అండ్ సింగర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీష్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అప్పుడు డైరెక్టర్ భిక్షు యాదవ్ గారు మాట్లాడతారు, అసోసియేట్ డైరెక్టర్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్పస్ మాట్లాడతాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మాకు ఒక తండ్రి పిల్లలు ఏ విధంగా చూసుకుంటారో అదే విధంగా మాకు అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తూ, మాకు సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ ముందు తీసుకురావడం జరిగింది సినిమాని. అదేవిధంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంటది అనేది మాకు లైవ్ లో ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు షూటింగ్స్ లో కూడా, సెన్స్ లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. వెంకటన్న కూడా చాలా సార్లు ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయంలో. వెంకటన్న కూడా చాలా సహకరించారు మాకు. మా ఎంటైర్ టీం అందరూ కూడా ఒక మాస్ ఎంటర్టైనర్ తోటి మేము ఎత్తుకు రాబోతుంది. ప్రతి ఒక్కరు చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భిక్షు యాదవ్ గారు. లేటెస్ట్ రంజిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్. ఇందులో హైదరాబాదీ సాంగ్ అని ఒక మాస్ సాంగ్ రాశాను. లైక్ రియల్లీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ అన్న గారికి, తర్వాత రాజ్ తల్లూరి గారికి, మా డైరెక్టర్ గారు. లిటరలీ లైక్ వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారంటే లిరిక్స్ టైంలోన ఈ హైదరాబాద్ గురించి అంటే ఫుడ్ కానీ లైక్ ప్లేసెస్ కానీ ఇవన్నీ వచ్చేలాగా ఒక మాస్ గా సాంగ్ కావాలని ఒక క్లారిటీగా కన్వే చేశారు. అందుకే లిరిక్స్ బాగా వచ్చే సాంగ్ కూడా బాగా హిట్ అయింది. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటన్న ఓజీలో చూసాక నేను డైరెక్ట్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నా. ఫైనలీ మిమ్మల్ని చూశాను. సో హ్యాపీ ఫర్ దట్. May 8th థియేటర్లో వస్తుంది.
సో అందరం థియేటర్ లో కలుద్దాం. ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలి, మంచి హిట్ అవ్వాలని ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మై డైరెక్టర్ రాజ్ తల్లూరి గారు అండ్ మనీష్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంజిత్ గారు. మైక్ థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు కూడా డైరెక్టర్ వాసు గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలండి. రాజు గారు నాకు 6 years నుంచి తెలుసు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మేము ఎంత స్ట్రగుల్స్ చేసామో మా ఇద్దరికి తెలుసు. ఒక సొంత బ్రదర్ లాగా మేము ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళము. కానీ ఈరోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మేము పడ్డ కష్టానికి చాలా ప్రతిఫలం దక్కిందని అనిపించింది. దీనికి మన వెంకటన్న చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటన్నను ఇంతకు ముందు అంతా లవర్ బాయ్ గా చూసేవాళ్ళు, కానీ ఈ సినిమా నుంచి అన్నను ఒక మాస్ హీరోగా చూస్తున్నారు అందరూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజు గారికి అలాగే వెంకటన్నకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అలాగే ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చేస్తున్న చంద్ర మహేష్ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ప్రైజ్ రావి చెప్పాలని ఉంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేసిన డైరెక్టర్ ఈ రోజు జాయిన్ అవడం మా అందరికి కూడా సంతోషం. ఓకే, ఇప్పుడు చంద్ర మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీదే స్పీచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ తల్లూరి గారికి నా శుభాకాంక్షలు. ఇందాక ఆలీగా చెప్పారు కదండి ఆయన గురించి, రాజ్ తల్లూరి గురించి. రామ్ తల్లూరి గారు, రాజ్ తల్లూరి కదా, నాకు మీ అన్నయ్య గుర్తు వస్తుంటాడు. ఈయన పూరి గారి యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఇప్పుడు ట్రైలర్ చూసాం, చాలా ప్రామిసింగ్ గా ఉందండి. సార్ పూరి సార్ ద్వారా ఉంటుందో ఆ విధంగా నాకు అనిపించింది ట్రైలర్ లోను. అలాగే వెంకట గారిని చూసి చాలా ఆశ్చర్యపోయా. నేను అప్పుడు మా వైవిఎస్ చౌదరి గారి సినిమా వైవిఎస్ చౌదరి గారి టైంలో అందరం ఒకేసారి వచ్చే ఉండదు. బట్ ఆయన అప్పటికిప్పుడు చూస్తుంటే అప్పటికన్నా ఇంకా యంగ్ గా ఉన్నారు, ఇంకా హ్యాండ్సమ్ గా తయారయ్యింది. ఆల్ ది బెస్ట్ సార్ మీకు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకి అందరూ కూడా మంచి పేరు రావాలని, అలాగే టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అందరు టెక్నీషియన్స్ కూడా బాగుంది. మంచి పేరు రావాలని మనసారి కోరుకుంటాను. May 8th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా థియేటర్ చూడండి. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్. థ్యాంక్ యూ చంద్ర మహేష్ గారు. అలాగే ప్రవీణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రవీణ్ గారు మేము అప్పుడే కూడా పిలిచాము, మీరు ఇలా బయటకు వెళ్ళినట్టున్నారు. ఎస్, ప్లీజ్ వెల్కమ్. అండ్ ప్రవీణ్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ యండమూరి, నేను కూడా యాక్టర్ని. ముందుగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రాజ్ తల్లూరి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి అండ్ పాత్రికేయులకి ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. అండ్ వెంకట్ గారు ఎప్పుడు మిమ్మల్ని లవ్ స్టోరీస్ లవర్ బాయ్ గా చూసాము, కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ లో మీరు చాలా డైనమిక్ గా కనిపించారు. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్ కి అందరికి ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్ గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ షాని భయ్య, అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు ఫర్ జాయినింగ్ విత్ us today. అండ్ సో ఇప్పుడు డైరెక్టర్ రాజ్ తల్లూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నవ్య గారు మాట్లాడరా? ఎస్ ఆల్రెడీ ఓటీటీ డీల్ కూడా ఫినిష్ చేసేసుకొని కంప్లీట్ గా సేఫ్ జోన్ లో థియేటర్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. హాయ్ ఎవ్రీవన్. ముందుగా మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్, మా కాస్ట్యూమ్ క్రూ, ఇంకా అతిథులు అందరికి ఇక్కడ వచ్చిన ధన్యవాదాలు. యాక్చువల్ గా ఒక డైరెక్టర్ కి ఒక స్టోరీ రాసుకొని ఆ స్టోరీని వెండి తెరపైకి ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఎన్ని నిద్రనాథులు ఉంటాయో అన్ని కష్టాలు మాటలు చెప్పలేం. అదేవిధంగా ఈ సినిమాకి నా సహకరించిన నా ప్రొడ్యూసర్స్ డాక్టర్ పదినెట్టి గారు, డాక్టర్ దిక్కు లక్ష్మణ్ గారు నన్ను నమ్మి నమ్మకంతో మంచి సినిమా నిర్మించారు. అదేవిధంగా తెర వెనుక పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ఒక కళ ఉంటుంది. వాళ్ళందరి కళల సహకారమే ఒక సినిమా. ఆ సినిమా మేము కలిసి కష్టంగా టీం వర్క్ కలిసి చేయడం జరిగింది. ఈ సినిమాకి తన నటనతో ప్రాణం పోసిన వెంకటన్నకి, అసలు వెంకటన్న వెళ్ళి మేము ముంబైలో షూట్ చేసాం ఒక 5 days.
అన్న ఎనర్జీని నేను మ్యాచ్ చేయలేకపోయాం. అంటే అన్న ముంబైలో లోకల్ అనుకుంటా, మేబీ లోకలే. తర్వాత హైదరాబాద్ వచ్చారు. సో ఆ షూట్ లో 5 days మాకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ అన్న చుక్కలు చూపించారు, ముంబైలో మాకు చుక్కలు చూపించారు. అంటే అంత పరిగెట్టించారు. అన్న ఎనర్జీలో చాలా బాగా వర్క్ చేశాయి. సినిమాలో ఫైట్స్ సాంగ్స్ చాలా బాగా యాక్ట్ చేశారు అన్న. అండ్ సినిమాలో హెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేసింది. అండ్ సలోని స్పెషల్ సాంగ్ చేసింది. అండ్ నటాషా ఇవాళ రాలేదు ముంబైలో ఉండి, తర్వాత ఇంపార్టెంట్ ప్లే చేసింది. నా బిడ్డక్ బ్యాచ్ వేదిక, రవి, షాని గారు అండ్ చామిని, ఆదిత్య, లత వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ భిక్షు, వాసు, మల్లికార్జున గారు, మా కౌశిక్ అండ్ రిమైనింగ్ గారు మిస్ అయితే అందరూ ఆ సహకారంలో మనం ఈ సినిమా చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ మే 8th మీ అందరూ మేము ముందుకు వస్తున్నాం. నాకు ఒకటే నమ్మకం, కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమా ఆడిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా కథ మీద నాకు నమ్మకం ఉంది. మేము ఎత్తున 10 రూపాయలు మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ మేము బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా